ఒకరోజు నిద్రలేచాక అమెరికా భారత్ మీద టారిఫ్స్తో ఆర్థిక దాడి చేసిందని, దాంతో వేలాదిగా వ్యాపారాలు కుదేలయ్యాయని, ఇక మీద భారత్కి సొంతగా నిర్ణయించుకునే హక్కును కోల్పోయింది అనే వార్తలను విన్నప్పుడు మీకేమనిపిస్తుంది? అసలు ఈ వార్తల్ని మీరు ఏ విధంగా చూస్తారు? అయితే ఈ విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి. లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కొన్ని రోజులు భారత్ వర్సెస్ అమెరికా అన్నట్టుగా ఉన్నాయి పరిస్థితులు. ట్రంప్ భారతదేశ వాణిజ్యాన్ని దెబ్బతీసేలా ఒక టారిఫ్ పేరుతో ఒక వికృత క్రీడను ఆడుతున్న విషయం తెలిసిందే. భారత్ నుంచి వచ్చే ప్రతి ప్రొడక్ట్ పైన 25% భారీ సుంకాన్ని విధిస్తామని చెప్పింది. భారత్ మీద అమెరికాకు ఎందుకు ఇంత కక్ష అంటే, తన మాటని కాదని రష్యాతో స్నేహం చేయడం, అలాగే చౌకగా అక్కడ నుంచి చమురు కొనడంతో పాటు రక్షణ సామాగ్రిని కొనుగోలు చేయడం అమెరికాకు నచ్చడం లేదు. అంటే నాకు రష్యా శత్రువు కాబట్టి నువ్వు కూడా శత్రువుగానే చూడాలి అనే తరహాలో భారత్ మీద ప్రతీకార టారిఫ్ దాడి చేస్తుంది అమెరికా. అంతేకాదు, సోషల్ మీడియాలో కూడా అమెరికా పేటరేగిపోతూ కామెంట్స్ చేస్తుంది. భారత్ రష్యా ఆర్థిక వ్యవస్థలు కష్టాలతో కొట్టుమిట్టాడుతున్నాయి అంటూ వెటకారపు కామెంట్స్ చేశాడు. భారత్ది డెడ్ ఎకానమీ అంటూ కూడా కామెంట్ చేశారు ట్రంప్. ఇతని కామెంట్స్ ఇప్పుడు కేవలం బిజినెస్కి సంబంధించిన విషయం మాత్రమే కాదు, ఆర్థిక యుద్ధానికి అంటే ఎకనామిక్ వార్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టయింది. దీని ప్రభావంతో మన టెక్స్టైల్, ఫార్మా, ఇంజనీరింగ్ వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోయాయి. కానీ అమెరికా మార్కెట్లో డిమాండ్ మాత్రం భారీగా తగ్గిపోయింది. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. ట్రంప్ వెన్నుపోటు పొడిచాడని తెలుసుకున్న భారత ప్రధాని మోడీ ఎదురుదాడికి దిగారు. దాంతో స్వదేశీ 2.0 పేరుతో ఒక బ్లూ ప్రింట్ను దేశ ప్రజలందరి ముందు ఉంచారు. భారతీయులు వినియోగదారులుగా కాకుండా సృష్టికర్తలుగా, అంటే యూజర్స్గా కాదు, క్రియేటర్స్గా మారాల్సిన సమయం వచ్చేసిందంటూ పిలుపునిచ్చారు. ఇది వినగానే ప్రజలకు గాంధీజీ నడిపిన స్వదేశీ ఉద్యమం గుర్తుకు వచ్చింది. ఇక ఇప్పటి నుంచి ఆట వేరే లెవెల్లో ఉండబోతుంది అన్న విషయం క్లియర్గా తెలుస్తుంది. అంటే ఇక మీదట కేవలం ఖాదీ దుస్తులే కాదు, అంతకు మించి అంటే టెక్నాలజీ, డిజిటల్ ప్లాట్ఫామ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఈ లిస్టులో చేరింది. ఈ టైంలో మోడీ ఒక విషయాన్ని ప్రత్యేకంగా చెప్పారు. ఏదైనా కొనే ముందు మేడ్ ఇన్ ఇండియానా కాదా, ఈ ప్రొడక్ట్స్ తయారు చేయడంలో భారతీయుడి శ్రమ, చెమట ఉన్నాయా లేదా అనేది ఆలోచించండి. ఇది రిక్వెస్ట్గా కాకుండా ఒక యుద్ధ పిలుపుగా భావించండి అని అన్నారు. కొంతకాలం క్రితం వరకు యుద్ధం కేవలం మార్కెట్ వరకే ఉండేది. కానీ ఇప్పుడు వార్ ఎక్స్టెన్షన్ అయింది. అదే డిజిటల్ వరల్డ్. నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు మన చేతుల్లో ఉండేవి అమెరికా, ఇతర దేశాలు తయారు చేసిన ప్రొడక్ట్స్ అండ్ యాప్స్ మాత్రమే. అంటే మన ఫోటోలు, చాట్స్, సెర్చ్ హిస్టరీ, ఇలా ప్రతిదీ ఆ దేశాల యొక్క సర్వర్స్లో స్టోర్ అవుతుంది. అంటే మన ఇన్ అండ్ అవుట్ అంతా వాళ్ళ చేతుల్లో ఉందన్నమాట. కానీ ఈ రోజున అమెరికా ఇవన్నీ మర్చిపోయి టారిఫ్స్తో వెన్నుపోటు పొడుస్తుంది. ఇప్పుడే ఇలా చేస్తుంటే రేపటి రోజున మన డిజిటల్ యాక్సెస్ని కూడా ఒక్క క్లిక్తో ఆపేసినా ఆశ్చర్యపోనవసరమే లేదు. సరే, ఇతర దేశాల యాప్స్ని ఆపేయాలి అని మనం అనుకుంటే భారత్ సొంతగా గూగుల్, ఫేస్బుక్, వాట్సాప్లను క్రియేట్ చేయగలదా అనే ప్రశ్న వస్తుంది. అయితే ఇదంతా అనుకున్నంత ఈజీ కాదు. అమెరికా లాంటి దేశాల దగ్గర $1 ట్రిలియన్ ఫండింగ్, టాప్ క్లాస్ టాలెంట్, గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నాయి. కానీ మన దగ్గర అంత లేదు. కానీ ఒకటి ఉంది, అదే గేమ్ చేంజర్, అంటే ఇన్నోవేషన్. ఆవిష్కరణ శక్తి మన భారతీయుల దగ్గర చాలా ఉంది. దానికి ఒక పెద్ద ఉదాహరణ యూపీఐ స్టార్ట్ అయిన కొత్తలో ఇది వీసా, మాస్టర్ కార్డును కూడా సవాల్ చేస్తుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. కానీ ఇప్పుడు గూగుల్ పే, ఫోన్పే వంటి సంస్థలు కూడా దీనిపై ఆధారపడ్డాయి. అంటే ప్రపంచ స్థాయికి అవసరమైన, సులభమైన, నమ్మకమైన ప్రొడక్ట్స్ని తయారు చేస్తే ప్రజలు దాన్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు అనే విషయం అందరికీ అర్థమైంది. అంటే ఇన్నోవేషన్ ప్లాన్ చక్కగా వర్కౌట్ అవుతుంది అనేది దీన్ని బట్టి అంచనా వేయొచ్చు. సో ఇక ఇప్పుడు లోకల్ లాంగ్వేజెస్ని ప్రమోట్ చేస్తూ సపోర్ట్ చేసే ఒక నేషనల్ సెర్చ్ ఇంజిన్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని స్టార్ట్ చేయాలి. ఇందులో సంస్కృతి, సాంప్రదాయాలు, పండుగలకు అనుగుణంగా ఫ్యూచర్స్కి కూడా వీటిల్లో పొందుపరచాలి. అలాగే సెక్యూరిటీ నెట్వర్క్ని పటిష్టంగా తయారు చేయాలి. అయితే ఇదంతా జరగాలి అంటే ముఖ్యంగా 3 అవసరం: గవర్నమెంట్ సపోర్ట్, ప్రైవేట్ ఇన్నోవేషన్, ప్రజల భాగస్వామ్యం. ఈ 3 కీలకంగా ఉండాలి. అలాగే డేటా లోకలైజేషన్ చట్టాన్ని ప్రభుత్వం అమలు చేయాలి. అలాగే స్టార్టప్ ఇండియా వంటి పథకాలకు ఫండ్స్, ట్యాక్స్ బెనిఫిట్స్ అందించాలి. ప్రైవేట్ సెక్టర్లోని వాళ్ళంతా కూడా కాపీ పేస్ట్ ఐడియాస్కి బై చెప్పి ఒరిజినల్ ఆలోచనలకు పదును పెట్టాలి. అలాగే ప్రజలు కూడా మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ దేన్నైనా సొంతం చేసుకునే గుణం పెంచుకోవాలి. వోకల్ ఫర్ లోకల్ను అనే పద్ధతిని కేవలం దీపావళి షాపింగ్ టైంలోనే కాదు, డిజిటల్ వరల్డ్లో అమలు చేయాలి. ఇప్పుడు ఆలోచించండి, గూగుల్ చేయండి అనే మాటకు బదులు సెర్చ్ ఇండియా అనే రోజు వస్తే ఎలా ఉంటుందో ఊహించండి.
వాట్సాప్కు బదులు మన దేశం తయారు చేసిన మెసెంజర్ను ఉపయోగిస్తే మన ఆర్థిక వ్యవస్థకు నష్టం జరగదు, అలాగే మన డేటా కూడా భద్రంగా ఉంటుంది. ట్రంప్ టారిఫ్స్ కారణంగా సంక్షోభం తప్పదు, కానీ ప్రతి సంక్షోభాన్ని కష్టాన్ని దాటితేనే అద్భుతమైన అవకాశాలు ఎదురుచూస్తాయి. ఇప్పుడు ఇండియా కూడా అదే కష్టాన్ని చవిచూస్తుంది. ఇక సెల్ఫ్గా ఎదగాలని భావిస్తుంది. ప్రతి రంగంలో భారతదేశం స్వయం సమృద్ధి సాధించాలంటే ఇదొక గొప్ప అవకాశం. ఇది కేవలం ప్రభుత్వ పోరాటం అనుకుంటే పొరపాటు. 145 కోట్ల మంది భారతీయుల బాధ్యత. లోకల్ ప్రొడక్ట్స్ని కొనడం, ఇండియన్ యాప్స్ని డౌన్లోడ్ చేసుకోవడం వంటివి చేస్తే పంట పండించే రైతు మొదలుకొని పెద్ద బిజినెస్ మ్యాన్ వరకు ప్రతి ఒక్కరిని బలపరుస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా నిలబడుతుంది. అంటే నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. మరి ఫారిన్ టెక్కీస్కి సవాలు విసిరేందుకు మనం సిద్ధంగా ఉన్నామా? మేడ్ ఇన్ ఇండియా సోషల్ మీడియా సెర్చ్ ఇంజిన్లు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామా, లేదా ఎప్పటిలానే ఫారిన్ యాప్స్నే వాడుకుందామా? జవాబు మీరే చెప్పాలి. దేశంలోని ప్రతి పౌరుడు కలిసి నిలబడితే ప్రపంచంలోని ఏ శక్తి మనల్ని ఏమీ చేయలేదు. కాబట్టి మన శక్తి ఏ పాటిదో ప్రపంచానికి చూపించాల్సిన సమయం వచ్చింది. ఇక గేమ్ మొదలైంది. మోడీ స్వదేశీ 2.0ని ప్రకటించగానే వాషింగ్టన్లో ట్రంప్లో కంగారు మొదలైంది. భారత్ మీద ఒత్తిడి తెస్తే తమతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటుందని ఆయన భావించారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. భారత్ ఈ ఒప్పందాన్ని తిరస్కరించడమే కాకుండా ఇకపై ఫారిన్ ప్రొడక్ట్స్ మీద ఆధారపడము అంటూ అంతర్జాతీయ వేదికపై తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్లు అల్లకల్లోలంగా ఉన్నాయని, స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయని, వాల్ స్ట్రీట్ అస్థిరంగా ఉందని భారత్ చెప్పింది. అయితే అమెరికా మీడియా మాత్రం భారత్ అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేస్తుంది అనే శీర్షికతో ఒక ప్రకటన చేసింది. ఇక ఇప్పుడు రష్యా ఎంట్రీ ఇచ్చింది. టెక్నాలజీ, రక్షణ, ఇంధన రంగాల్లో భారత్తో దీర్ఘకాలిక భాగస్వామ్యానికి తాము సిద్ధంగా ఉన్నామని, ఇది కేవలం ప్రకటన మాత్రమే కాదని రష్యా ఓపెన్గానే ప్రకటించింది. దీంతో ఈ 3 దేశాల మధ్య గేమ్ సస్పెన్స్ థ్రిల్లర్గా మారింది. ఇక మాస్కో నుంచి సీక్రెట్ డెలిగేషన్ టీం ఒకటి ఢిల్లీకి వెళ్ళి అక్కడ ప్రధాని నివాసంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏం జరిగిందో ఏమో ఎవరికి తెలియదు. కానీ ఆ మరుసటి రోజే నేషనల్ డిజిటల్ ప్రాజెక్ట్ అంటూ ఒక ఇంటర్నల్ గవర్నమెంట్ ఫైల్ లీక్ అయింది. దీంతో భారత్ తన సొంత సెర్చ్ ఇంజిన్, సోషల్ మీడియా, క్లౌడ్ సర్వర్లు, సైబర్ సెక్యూరిటీ నెట్వర్క్ని నిర్మించబోతుంది అనే వార్త అందులో ఉంది. ఇక ఈ న్యూస్ వరల్డ్ వైడ్గా స్ప్రెడ్ అయింది. భారత్ ఇలా దూసుకుంటూ వెళ్తే ప్రపంచంలో కొత్త పవర్ సెంటర్ ఏర్పడుతుందని తెలిసిన చైనా మీడియా రాబోయే రోజుల్లో ఇదొక పెద్ద ముప్పుగా భావిస్తూ వార్తల్ని ప్రసారం చేసింది. మరోవైపు అమెరికా వరుసగా ఆర్థిక సమావేశాలకు పిలుస్తూ భారత్ మీద రకరకాల ఆంక్షలను విధిస్తుంది. కానీ ఈసారి మోడీ ఎదురుదాడి చేసి గట్టిగానే సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నారు. దాంతో ఆయన దేశంలోనే టాప్ సీఈఓలు, టెక్ స్టార్టప్ ఫౌండర్స్ని, సైబర్ సెక్యూరిటీ టీం మొత్తాన్ని ఒక దగ్గరకు తీసుకొచ్చారు. ఇది కేవలం సాంకేతిక పరిజ్ఞానాన్ని డెవలప్ చేసుకునే ప్రాజెక్టు మాత్రమే కాదని, ఇది భారతదేశ డిజిటల్ స్వేచ్ఛ కోసం జరుగుతున్న యుద్ధమని చెప్పారు. ఈ యుద్ధంలో మనం ఓడిపోతే రాబోయే తరాలు విదేశీయుల చేతుల్లో బానిసలుగా ఉండాల్సిందే, కాబట్టి మన యాప్స్ని, మన లోకల్ మేడ్ ప్రొడక్ట్స్ని మనమే తయారు చేసుకోవాలి అని చెప్పారు. ఆయన మాటలు వినగానే హాలు మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. అందరిలో ఒక్కటే కనిపించింది. మనమే మన ప్రొడక్ట్స్ని తయారు చేసుకోవాలి అనే ఆలోచన అందరిలో ఉంది. మరుసటి వారంలో బెంగళూరు, హైదరాబాద్, పూణే, నోయిడాలో కొత్త పరిశోధనా కేంద్రాలను ప్రారంభించారు. కోడింగ్ చేసేవాళ్ళు రాత్రింబవళ్ళు పనిచేశారు. డిజైనర్లు కొత్త ఇంటర్ఫేస్లను సృష్టిస్తున్నారు. సైబర్ సెక్యూరిటీ బృందాలు డేటా రక్షణ కోసం అత్యంత అధునాతన ఫైర్వాల్ను తయారు చేస్తున్నారు. ఇంతలో ఇంటర్నేషనల్ మీడియా దీని మీద వార్తలు గుప్పించింది. ఇండియా స్టేక్ రెవల్యూషన్ అని పేరు పెట్టింది. ఏ పని మొదలుపెట్టినా వెంట శత్రువులు కూడా ఉంటారు అనేది జగమెరిగిన సత్యం. విదేశీ కంపెనీలు భారత్లో ఉన్న లాబీయింగ్ చేసే ఎన్నో గ్రూపులను యాక్టివేట్ చేసుకున్నాయి. భారతీయ యాప్స్ స్లోగా ఉన్నాయని, సురక్షితం కాదని, యూజర్లకు సమస్యలు వస్తాయని సోషల్ మీడియాలో పుకార్లు పుట్టించాయి. ఇలా చెప్తూ ఇండియన్ ప్రొడక్ట్స్ మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేసి ప్రజలు భయపడేలా చేస్తున్నారు. కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు డబ్బిచ్చి ఇండియన్ ప్రొడక్ట్స్కి వ్యతిరేకంగా ప్రచారాలు నిర్వహించారు. కానీ ప్రజలు కూడా ఆలోచించడం మొదలుపెట్టారు. వోకల్ ఫర్ లోకల్ అనేది కేవలం నినాదం మాత్రమే కాదు, మన గౌరవానికి గుర్తుగా మారింది. గ్రామాల్లోని ప్రజలు ఇండియన్ యాప్స్ని, ప్రొడక్ట్స్ని ఎలా ఉపయోగిస్తున్నారో చూపిస్తూ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. దీంతో అమెరికాలో టెన్షన్ పెరిగిపోయింది. ఫైనల్గా ఏమీ చేయలేక భారత్ అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలను ఉల్లంఘిస్తుందంటూ ట్రంప్ భారత్పై ఇంటర్నేషనల్ ట్రేడ్ కోర్టులో కేసు వేశారు. అయితే భారత్ కూడా గట్టిగానే జవాబిచ్చింది.
ఏ దేశం కూడా తన డిజిటల్ ఆర్థిక భద్రత విషయంలో రాజీ పడదని వివరించింది. ప్రపంచంలోని పెద్ద పెద్ద దేశాలు ఈ 2 దేశాల గేమ్ని గమనిస్తున్నారు. కొందరు భారత్తో, మరికొందరు అమెరికాతో ఉన్నారు. కానీ భారత్ తన నేషనల్ డిజిటల్ ప్లాట్ఫామ్ యొక్క బీటా వర్షన్ని లాంచ్ చేసింది. ప్రపంచం మొత్తం భారత్ వైపు చూసింది. తొలి రోజే లక్షలాది మంది దీన్ని డౌన్లోడ్ చేసుకోవడంతో సర్వర్లు ఓవర్లోడ్ అయ్యాయి. ఎందుకంటే ప్రజలు దీన్ని యాక్సెప్ట్ చేశారు అన్న ఆనందం అందరిలో ఉంది. భారత్ మార్కెట్ మేకర్ కూడా అని నిరూపించి చూపించింది. ఈ కథ కేవలం టారిఫ్ వార్ మాత్రమే కాదు, డిజిటల్ ఎకనామిక్ ఇండిపెండెన్స్కి సంబంధించిన విప్లవం. మరి మీరేమంటారు? ఇండియన్ యాప్స్ ప్రొడక్ట్స్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.